కొంచెం ప్రేమ ఉంది. ఒక్కసారి తాకు తెలుసా, తట్టుకోలేక చచ్చిపోతున్నా. ప్లీజ్, ఆడదాని స్పర్శ ఇంత నరకమని నాకు తెలీదు. అర్థం చేసుకో, ఒక్కసారి ఒప్పుకో భావన. కావాలంటే నేను పెళ్లి చూసుకుని నీ బిడ్డను కూడా చూసుకుంటా. నేను బలవంతంగా తాకాలంటే ఎప్పుడో తాకేవాడిని. నాకు అలా నచ్చడం లేదు. ప్లీజ్, నేనేమైపోతానో నాకే భయంగా ఉంది. అర్థం చేసుకో భావన, ఇక్కడే చేసుకుందాం. ప్లీజ్, ఎవరు రారు. ఇంతకుముందు నటించావు కదా, అలా ఇంకొకసారి నటించవా? అర్థమైంది. నువ్వే బతుకు మీద ఆశ పుట్టించావు, ఇప్పుడు నువ్వే చావు మీద ఆశ పుట్టిస్తున్నావు. నన్ను చంపే లేదా నేనే చచ్చిపోతా. అవునా, నేను నిన్ను చావలేను. బతికేం సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బెటర్. నువ్వు చెప్పింది ఇప్పుడు ఇదే కరెక్ట్. ఈసారి ఆపలేవా చావు? చావందరికీ వస్తుంది. ఎందుకు భావన తొందర? బలవంతంగా చేస్తే ప్రేతాత్మ అవుతాను, నన్ను చంపుతా. అందుకే ఆ రోజు నిన్ను కాపాడుకున్నా. ఒక్కసారి ఆలోచించు, నా ముందే నువ్వెందుకు చావడానికి రావాలి? అట్టముక్క మీద రాసిన 2 లైన్లు నిన్నెందుకు కాపాడాలి? నా కోరిక బలమైంది, దానికి నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను ఒప్పిస్తా. అది నాకు బాగా తెలుసు. అప్పుడు నా ప్రేమను చూడలేవు, నాలో ఉన్న పైశాచికత్వాన్ని చూస్తావా చెప్పు. నీకింకా వేరే దారి లేదు. రేపు వస్తా, మరుసటి రోజు వస్తా, ఆ మరుసటి రోజు కూడా వస్తా. నువ్వు చచ్చే వరకు, లేదా నేను నీకు నచ్చే వరకు. ఇంత దూరం వెతుక్కుంటూ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. దివాకర్, చివరికి ఈ ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంకా అడగను. మన బీచ్ లో ఉన్న పంప్ హౌస్ తీసుకురా. ఎంత డబ్బైనా ఇస్తా. త్వరగా. సుందరం గారు, నా మీద ఒక ఆత్మని రప్పించాలి. ఎవరు నువ్వు? అది మీరు చేస్తారటగా. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. హలో, నిజంగానే. అయితేరా. మ్యాట్రే, నా ఫ్రెండ్ ఒక అతన్ని లవ్ చేసింది. పాపం 1 సైడ్ లవ్. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అయ్యో. నో టచింగ్స్. పాపం కోరికలతో చచ్చిపోయిందిగా. అందుకే ఆ అమ్మాయి వాణ్ణి రౌండ్ వేసుకోవాలి. ఏంటి రౌండ్ వేసుకోవాలా? దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? ఆ అమ్మాయి ఆత్మని నాలోకి రప్పిస్తే నేను వెళ్ళి రౌండ్ వేసుకొచ్చేస్తాను. ఓహో, నువ్వు వెళ్ళి రౌండ్ వేసుకొస్తావు. మరి నా మ్యాటర్? మీ మ్యాటర్ ఏంటి? నాది మ్యాటరే. అయ్యో, ఓ మరి కానివ్వండి. నా ఫ్రెండ్ బ్లడ్. సారీ, బండి కదలదు.
ఆల్రెడీ అమృత ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించుంది. లిఫ్ట్ ఇస్తావా? నీకేం కావాలన్నా ఇస్తా. నేను బతుకున్నమైనా తాకను. ఏంటి వెనకెవరో ఉన్నట్టుంది? మంచి ఫిగర్. శవాన్ని మోసుకెళ్తున్నావా? వచ్చిన తర్వాత చెప్పు, వస్తా. నా మీరానే చెయ్యదు. నా మీరా నాకు కావాలి. ప్లీజ్, నేను బాగానే చెయ్యి. నిన్ను కూడా అంటే నన్ను చావకుండా చూసుకో. నేను చచ్చిపోతే చాలా డేంజర్. ఎప్పుడో నిప్పులో కాలిపోయింది. ఎలా? మీరా ఆత్మ ఇంకో శరీరంలోకి ఎందుకు రావడం లేదు గురూజీ? ఆత్మ కన్యగా ఉండాలి. వర్జిన్ వర్జిన్. మీరా ఆత్మ నన్ను తప్ప కల్లో కూడా ఇంకొకటి ముట్టుకోదు. నేర్పించేటప్పుడు ముట్టుకోవడం లాంటివి చెయ్యకు. ఏయ్ ఏయ్ ఎందుకు టచ్ చేసావు? ఈ డొక్కు కారు తీసుకొచ్చావు, డోర్ కూడా రావడం లేదు. బండ్లు ఏమైనా వస్తాయి, తొందరగా రా. పగలుతున్నాం, జరుగు జరుగు. నీకు ఒక కథ చెప్తాను. 7 చేపల కథ. చిన్నపిల్లలకు చెప్తారే, ఆ కథ కాదు. పునర్జన్మ కావాలంటే నిస్వార్థంగా ప్రేమించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ పుడతాం. మనం ప్రేమించిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుస్తాం. అమృత, అమృత, భావనా, 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 నన్ను చూడు. నువ్వు ఎక్కడ ఎందుకున్నావు భావనా? భావనా, నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా గురూజీ? అది నీకే తెలియాలి సుందర్.
రే రవి రే రవి రవి ఇలా రా. గొంతు గుర్తుందా? అమ్మురా. అమృత చూసావా, నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. మట్టేది ఏయ్ తీసుకో. ఒరేయ్, నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వనన్నావు కదరా? ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి టెంప్ట్ అయినావు? మేడం సేమ్ పంపించే మేడం. మేడం వాళ్ళలోకి నేనే వచ్చి ఎలా టెంప్ట్ అవుతున్నానో చూసావా? రే రవి, నేను వదలను. ఇంకా 7 నెలలాగు చంపుకు తింటావు. నాన్న, నేను తన్ని ఇష్టపడుతున్నాను. చాలా మంచోడు నాన్న. నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు. ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉంటారా? మీరంతా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, తరిమినా వెళ్ళాం. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? రవి, కంట్రోల్ చేసుకో రవి. ఇదిగో నాకు చూడు, ఏం కాదు. నేను చెప్పేది విను. ఏం లేదురా, అందరూ లోపల దాచుకుంటారు, నువ్వు బయట పడిపోతావు అంతే. మన మధ్య ఏమేం జరిగిందో అదేం నిజం కాదు, ఇదే నిజం.